ఉత్సాహం ఉరకలేస్తున్న ఈ సభను చూస్తుంటే బతుకమ్మలతో నిండిన భద్రకాళి చెరువును చూస్తున్నట్టు అనిపిస్తున్నా. తంగేడు పువ్వులు తంబాలమంతా తీరొక్క రంగుల్ల తీరిచ్చిన పువ్వు, తీరొక్క రంగుల్ల తీరిచ్చిన పువ్వు. బంగారు చీరలు బాజారులన్నీ, బంగారు చీరలు బాజారులన్నీ, బంగారు చీరలు బాజారులన్నీ. బతుకమ్మ పండుగ నా తెలంగాణ, నా తెలంగాణ, బంతి పూల తోట నా తెలంగాణ, నా తెలంగాణ. బతుకమ్మ పండుగ నా తెలంగాణ, నా తెలంగాణ, బంతి పూల తోట నా తెలంగాణ, నా తెలంగాణ. నాగేటి సాల్లల నా తెలంగాణ, నా తెలంగాణ, నవ్వేటి బతుకులు నా తెలంగాణ, నా తెలంగాణ. నాగేటి సాల్లల నా తెలంగాణ, నా తెలంగాణ, నవ్వేటి బతుకులు నా తెలంగాణ, నా తెలంగాణ. ఆ ధ్వనిలో నా గొంతు నాకు వినిపిస్తలేదు. బహుశా ఇది కొంచెం పెంచాను, కొంచెం ఎక్కువ తగ్గించు బ్రదర్, ఎక్కువ తగ్గించు, కొంచెం ఇది పెంచు. ఈ సభలో ఉన్న అక్కలను చూస్తే నిండిన చెరువులో తేలుతున్న చదువుల బతుకమ్మలా కనబడుతున్నారు. ఆత్మవిశ్వాసం మెరిసిపోతున్నది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలలో. ఎందుకంటే ఇది దరిద్రపు కొట్టు పరిపాలన అని ప్రజలకు అర్థమైపోయింది. తిరిగి గులాబీ జెండా ఎగరవలసిందే అనేది వాళ్ళ తెలంగాణ ప్రజల గుండెల్లో కదులుతున్న ఆకాంక్ష. అందుకే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కళ్ళల్లో కొండంత ఆత్మవిశ్వాసం కనబడుతున్నది. మిమ్మల్ని చూస్తుంటే దసరా నాడు పాలపిట్టలను చూసినంత సంబూరంగా ఉన్నది. కొత్త బట్టలు గట్టి కోటి ముచ్చట్లు, పాలపిట్టల చూసి పడుచు చప్పట్లు, పాలపిట్టల చూసి పడుచు చప్పట్లు. జొన్న కర్రల జెండ జోరున్నదేమి, అలై బలై తీసే నా తెలంగాణ, నా తెలంగాణ. జంబి పంచిన ఆర్తి నా తెలంగాణ, నా తెలంగాణ, అలై బలై తీసే నా తెలంగాణ, నా తెలంగాణ. జంబి పంచిన ఆర్తి నా తెలంగాణ, నా తెలంగాణ. నాగేటి సాల్లల్ల నా తెలంగాణ, నా తెలంగాణ, నవ్వేటి బతుకుల్లో నా తెలంగాణ, నా తెలంగాణ. నాగేటి సాల్లల్ల నా తెలంగాణ, నా తెలంగాణ, నవ్వేటి బతుకుల్లో నా తెలంగాణ, నా తెలంగాణ. వేదిక మీదకి రాగానే జయశంకర్ సార్ విగ్రహం కనబడ్డది. వరంగల్కి ఎప్పుడు వచ్చినా కానీ నన్ను ఒక పితృవాత్సల్యంతోని, తండ్రి ప్రేమతోని దగ్గర తీసుకునేవాడు. జయశంకర్ సార్ అంటే నాకు జయశంకర్ సార్ని చూస్తే ఏమనిపించేదంటే, తెలంగాణ తల్లి తన కోసం తాను నియమించుకున్న అడ్వకేట్ తిరిగి అనిపించేది జయశంకర్ సార్ని చూస్తే. జీవితం అంతా ఒకటే ఎజెండా జయశంకర్ సార్కి, తెలంగాణ, మరొక ఎజెండా లేదు. తెలంగాణ తరఫున వాదించటమే జీవితంగా మారిపోయినవాడు. 3 ఉద్యమాలకు సాక్షి ఆయన. తెలంగాణ పోరాటం అనేది మలిదశ, మనం 96 నుంచి మనందరం సాక్షులు మలిదశ తెలంగాణ పోరాటానికి. కానీ 52లోనే తెలంగాణ పోరాటానికి బీజం పడ్డది. తమకు దక్కాల్సిన న్యాయమైన హక్కుల కోసం ఈ నేలను నెత్తురుతో తడిపిన చరిత్ర తెలంగాణ బిడ్డలది. 3 ఉద్యమాలకు కర్మసాక్షి జయశంకర్ సార్. 1952 ముల్కీ ఉద్యమంలో ఆయన భాగం. తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు, అలుగు దుంకి పారు పదునైన మాట జోరు, పాలు పోసుకున్న పజ్జొన్న కంకులల్లా, పైకి పైకి ఎగిరే ఆ పాల పిట్టలల్లా, నీ ఆశయాల వ్రాలు కనిపించే ఆనవాలు.
తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు అలుగు దుంకి పారు పదునైన మాట జోరు పాలు పోసుకున్న పజ్జొన్న కంకులల్లా పైకి పైకి ఎగిరే ఆ పాల పిట్టలల్లా ఈ ఆశయాల వ్రాలు కనిపించే ఆనవాలు ఉద్యమమంటే ఇప్పుడు ఉరుకుతున్న ప్రవాహం స్వాభిమాన సమరంలో జాగృత జన సమూహం సమానత్వ విలువ కొరకు సాగుతున్న పయనం స్వరాష్ట్ర సాధన కోసం జరుగుతున్న సమరం ఆంధ్ర వలస పాలనకు ఇది అంతిమ చరణం చేరువలోనే ఉన్నది చెరవీనే సమయం ఆ ఉదయంలో ధ్వనించును ఆ ఉదయంలో ధ్వనించును జయశంకరు హృదయం తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు అలుగు దుంకి పారు పదునైన మాట జోరు పాలు పోసుకున్న పజ్జొన్న కంకులల్లా పైకి పైకి ఎగిరే ఆ పాల పిట్టలల్లా ఈ ఆశయాల వ్రాలు కనిపించే ఆనవాలు జయశంకర్ గారు నేను అడిగిన ఒకసారి సార్ మీరు 1969 పోరాటంలో చాలా ఉద్విగ్న భాగస్వామి మీరు చాలా భావోద్వేగంతో పాల్గొన్నారు రక్త తర్పణం జరిగింది 69 ఉద్యమంలో 69 ఉద్యమం ఎట్లా జరిగిందంటే ఒక పిచ్ బ్యాటిలింగ్ అంటే యుద్ధక్షేత్రానికి అటువైపు పోలీసులు ఇటువైపు జనం తుపాకులతో కాలుస్తున్నారు రాజ్భవన్ చార్మినార్ నుంచి రాజ్భవన్కు పాదయాత్ర పెట్టుకున్నారు ఉద్యమకారులు ఆ పాదయాత్రలో బాబు కొంచెం ఎక్కువ తగ్గించమ్మా ఎక్కువ ఉంది ఆ పాదయాత్రగా ఉద్యమకారులు వస్తుంటే పోలీసులు కాల్చుతున్నారు మామూలు ఈ ప్రాంతపు పోలీసులైతే దయా దాక్షిణ్యాలు చూపిస్తారని అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం మలబారు పోలీసుల్ని రప్పించారు మలబార్ రెజిమెంట్ అనేది ఆ రోజు దేశంలో చాలా క్రూరమైన రెజిమెంట్గా పేరుపడ్డది ఆ రెజిమెంట్ను తెలంగాణ బిడ్డల్ని చంపడం కోసం పిలిపించారు తెలంగాణ ఉద్యమం తెలంగాణ నినాదం మొలకెత్తొద్దు ఆ నినాదం ప్రతిధ్వనించొద్దు అది గాలిలో కూడా వినబడొద్దు అని చెప్పి మలబార్ రెజిమెంట్ను పిలిచారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కాల్పులు చేస్తున్నా కూడా ఆ ఊరేగింపులో నడుస్తున్న వాళ్ళు ఒకవైపు కాల్పులు బుల్లెట్లు దూసుకొస్తున్నాయి బుల్లెట్లు తాకుతున్నాయి నెత్తుటి మడుగులో పడిపోయేవాళ్ళు నిజానికి ఏమైపోతారు లాఠీ చార్జీ చేస్తేనే కకావికలైపోతాం పరిగెత్తుతాం అక్కడి నుంచి కానీ 69 ఉద్యమంలో తెలంగాణ బిడ్డలు చూపించిన పోరాట పటిమ ఎంత గొప్పదంటే బుల్లెట్ల వాన కురుస్తున్నా తమ తోటి ఉద్యమకారుడు నెత్తుటి మడుగులో రాలిపోతున్నా జంకకుండా వెనుకడుగు వేయకుండా రాజ్భవన్ దాకా నడిచినారు 69 ఉద్యమ వీరులు ఆనాడు నీళ్ల వనరు తరలించి నిధులన్నీ మళ్ళించి తెలంగాణ బతుకుల్లో తెగమట్టి గొట్టినా ఆంధ్ర సర్కారుపై అసమాన పోరు చేసి ప్రత్యేక రాష్ట్రానికి ప్రాణమిచ్చిన అమరులకు జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ మా ఉల్ల రేవుల్ల మట్టి పొత్తిల్లల్ల మట్టి పొత్తిల్లల్ల మట్టి పొత్తిల్లల్ల కొవ్వా పువ్వుల తీరు అమరులుంటారు 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 కొవ్వా పువ్వుల తీరు అమరులుంటారు జోహారులు జోహారులు
అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్. ఈ పాటలో చివరి చరణం ఉంటుంది. తెలంగాణ కవులు ఎంత అద్భుతంగా పాటలు రాస్తారంటే, నిజంగా అంటే రాసింది సిద్ధారెడ్డి గారు. మీరు తొవ్వపంటి పోతుంటే మీ బాట పంటి పక్కన పూలు కనిపిస్తే అవేవో మామూలు గడ్డి పూలు అనుకోకండి, అవి తెలంగాణ కోసం ప్రాణార్పణ చేసిన అమరుల చిరునవ్వులు అని చెప్తున్నాడు కవి. అవి పువ్వులు కావు, అమరుల చిరునవ్వులు అని చెప్తున్నాడు. తొవ్వా పువ్వుల తీరు అమరులుంటారు, కనుపాప చూపుల్ల కన్నీటి పాటల్ల ఎన్నీలా దీపాల ఎలుగులై నోళ్లకు ఏటి పాయల నీటి ఊటల జోహార్ గట్ల మీది గడ్డి చిలుకల జోహార్ చిలుకల జోహార్ వరి మొలకల జోహార్ జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్. నేను ఒకసారి కేసీఆర్ గారితో కలిసి హెలికాప్టర్లో ప్రయాణిస్తుంటే ఈ మహబూబాబాద్ నుంచి ఖమ్మం వరకు ఆ వాగుల మీద అనేకం చెక్ డ్యాములు కట్టినారు. ఆ చెక్ డ్యాములు కట్టి నీళ్లు బ్రహ్మాండంగా ఆగి ఉన్నాయి. అద్భుతంగా వరి పొలాలు కనిపిస్తున్నాయి. వరి పొలాలు కనిపిస్తుంటే అప్పుడు కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, శ్రీనివాస్ ఆ పాటలో ఉంది కదా, కనుపాప చూపుల్లా కన్నీటి పాటల్లా ఎన్నీల దీపాల ఎలుగులైనోళ్లకు ఏటి పాయల నీటి ఊటల జోహార్ ఏటి పాయల నీటి ఊటలతో జోహారు గట్ల మీది గడ్డి చిలకల జోహారు చిలకల జోహార్ వరి మొలకల జోహార్. ఆ కింద వరి పొలాలు కనిపిస్తుంటే సార్ అన్నారు, ఇదిగో ఇదే అమరులకు నిజమైన నివాళి, ఇది వరి మొలకల జోహార్ అని చెప్పినాడు. అటువంటి ఒక వరి మొలకల జోహార్ అర్పించిన ప్రభుత్వం 10 ఏళ్ళు సాగింది. జయశంకర్ గారు కేసీఆర్ గారిని కలిసిన తర్వాత ఒక మాట అన్నారు, మీరు ఆయన ఒడువని ముచ్చట చదవండి, దాంట్లో ఉంటుంది. నేను అనేక మంది నాయకుల్ని కలిశాను, ఎవరికి తెలంగాణ బాధ అర్థం కాలే, తెలంగాణ ఘోష అర్థం కాలే, తెలంగాణకు జరిగిన అన్యాయం అర్థం కాలే. అసలు ఎవడు గుండె తోటి విననే లేదు, మీదనే విన్నారు. చెవిపెట్టి హృదయంతో విన్నవాడే లేడు. అట్లా హృదయంతో విన్నవాడు, లోతుగా అర్థం చేసుకున్నవాడు, అట్లా అర్థం చేసుకొని తిరిగి దాన్ని ప్రజల భాషలో వివరించి చెప్పినవాడు, చివరిదాకా నిలబడ్డవాడు ఒక్క కేసీఆర్ మాత్రమే అని చెప్పి రాసుకున్నాడు. జయశంకర్ గారు బతికున్న రోజులల్లా రేవంత్ రెడ్డి ఆయన నీడ కన్నా వచ్చిండా ఎప్పుడన్నా? ఎన్నడన్నా జయశంకర్ సార్ నీడలో కన్నా వచ్చినవాడా? ఎన్నడన్నా విద్యాసాగర్ రావుతో కరచాలనం చేసినాడా? ఎన్నడన్నా బియ్యాల జనార్దన్ రావు దగ్గర కూర్చొని ముచ్చట పెట్టిండా? ఏం తెలుసు ఆయనకు తెలంగాణ? ఏం తెలుసు ఆయనకు తెలంగాణ గోస? ఏ కష్టపడితే, ఎంత బాధను అనుభవిస్తే, ఎంత నొప్పిని సహిస్తే ఈ తెలంగాణ సాధ్యమైందో, సాకారమైందో, ఎంత ఒత్తిడిని అనుభవిస్తే, ఎంత టెన్షన్ను భరిస్తే, ఎన్ని అవమానాల్ని తట్టుకుంటే, ఎంత దుఃఖాన్ని పంటి బిగువున భరిస్తే ఈ తెలంగాణ సాక్షాత్కారమైందో ఈ మానవుడికి అర్థమవుతుందా? ఇవాళ హాయిగా వచ్చి కుర్చీ మీద కూర్చున్న వాడికి అర్థమవుతుందా? రేవంత్ రెడ్డి అంత దుర్మార్గంగా మాట్లాడిందంటే, నీళ్లు నిధులు నియామకాలు అన్నది ప్రజల నినాదం కాదు అని మాట్లాడినాడు. అది కేసీఆర్ సృష్టించిన నినాదం అని మాట్లాడినాడు. బహుశా రేవంత్ రెడ్డి మాట్లాడినంత అజ్ఞానపు, అవివేకపు, వికృత వ్యాఖ్యలు తెలంగాణలో ఇంకే నాయకుడు మాట్లాడి ఉన్నాడు. నేను ఒక మాట బాగా చెప్పగలను, రేవంత్ రెడ్డి మాట్లాడిన ఆ వ్యాఖ్యలు కనుక విదేశాల్లో మాట్లాడితే, నేను చాలా చెప్తా ఇంకా ఆయన ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడాడో, ఆ వ్యాఖ్యలు విదేశాల్లో కనుక చేస్తే అయితే జైళ్ళనన్నా వేస్తారు, లేకుంటే పిచ్చాసుపత్రులు అన్న బారేస్తారు. అయితే జైలు వేస్తారు, లేకుంటే పిచ్చాసుపత్రులు బారేస్తారు. ముఖ్యమంత్రిగా మాత్రం ఉండనియరు. మన కర్మానికి మనమే ముఖ్యమంత్రిగా భరించవలసి వస్తున్నది. నీళ్లు నిధులు నియామకాలన్నది ఉద్యమ నినాదమే కాదు, ప్రజల నినాదమే కాదు అని మాట్లాడినవాడు రేవంత్ రెడ్డి.
నిజానికి నిధులు నీళ్లు నియామకాలు అన్నది కేసీఆర్ గారు చేసిన కాయినైజ్ కాదది, అది జయశంకర్ గారు చేసినటువంటి కాయినైజ్. ఎప్పుడు జయశంకర్తో మాట్లాడినవాడు కాదు. జయశంకర్తో తెలంగాణ చరిత్ర ఏందో, లేదా తెలంగాణకు ఏ దశలో ఏ అన్యాయం జరిగిందో ఆయన సాక్ష్యాధారాలతో వివరిస్తుంటే విన్నవాడు కూడా కాదు. తెలంగాణ ఉద్యమం మీద గౌరవమే లేనివాడు, తెలంగాణ ఉద్యమానికి ప్రతిఘాతకుడిగా పనిచేసినవాడు, ద్రోహం చేసినవాడు. ఇవాళ ఆయన తెలంగాణ గురించి మాట్లాడుతున్నాడు. ఆ పరిపాలన చూస్తే ఇవాళ మనకు నెత్తురు మరుగుతున్నది. ఎందుకంటే ఇది ఉత్త కుట్రలు కుచ్చితాలే తప్ప ప్రజలు కేంద్రంగా ఆలోచించని ఒక బట్టేబాజి పాలన. నాజీలు నాకు ఆదర్శం అని ప్రకటించుకుంటున్న నయవంచక పాలన. తెలంగాణ బిడ్డలు పాట పాడినరు. ఏమని పాడినరు? నిజాం సర్కారును నిరసిస్తూ పాడినరు, దొరలను నిరసిస్తూ పాడినరు, జన్నారం ప్రతాపరెడ్డిని నిరసిస్తూ పాడినరు. బండెన్క బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లేవతవు కొడుకో నైజాము సరుకరోడా, ఏ బండ్లేవతవు కొడుకో నైజాము సరుకరోడా అని తర్వాత ఏమన్నారంటే నాజీల మించినవురో నైజాము సరుకరోడా. తెలంగాణ ఉద్యమకారుడికి, రైతాంగ సాయుధ పోరాటంలో తుపాకీ ఎత్తిన తెలంగాణ బక్క రైతుకు నాజీలు ఎవరో తెలుసు. జర్మనీలో యూదుల్ని చంపుతున్న, అమానుషంగా యూదుల్ని హత్య చేస్తున్న హిట్లర్ సైనికులు నాజీలు. హిట్లర్ది నాజీ మతం. ఆ హిట్లర్ మా ఆర్యుల రక్తం గొప్పది, మా నాజీల రక్తం గొప్పది, దీన్ని యూదులు మలినం చేస్తున్నారని చెప్పి 64 లక్షల మంది యూదులను గ్యాస్ ఛాంబర్లలో వేసి చంపిండు. అంటే ఒక గ్యాస్ ఛాంబర్లోకి పంపించి విషవాయువు పంపిస్తారు, ఆ విషవాయువుతో వాళ్ళందరూ చచ్చిపోయారు. 64 లక్షల మందిని చంపాడు. రెండో ప్రపంచ యుద్ధానికి కారణమైన వాడు ఆ హిట్లర్ నాకు ఇన్స్పిరేషన్ అని చెప్తాడు రేవంత్ రెడ్డి. ఆ నరరూప రాక్షసుడు నాకు ఇన్స్పిరేషన్ అని చెప్తాడు. ఇంత సిగ్గుమాలినోడు ఇంకెవడని ఉంటాడా? ఇంత దిగజారిన నాయకుడు ఇంకెవడని ఉన్నాడా? ఎక్కడ మాట్లాడుతున్నా, ఏ వేదిక మీద మాట్లాడుతున్నా, ఏం మాట్లాడుతున్నా దాని అర్థం ఏమిటి, దాని నుంచి ఏ సంకేతం పోతుందో ఏ సీరియస్నెస్ లేని ఒక బలాదూర్ నాయకుడు రేవంత్ రెడ్డి. కేవలం బలాదూర్ అయితే పర్వాలేదు, ఉత్త బటాచోర్ నాయకుడు కూడా, లూఠీ చేసే నాయకుడు, బలాదూరు బటాచోర్ నాయకుడు, అందిన కాడికి అడ్డంగా దోచుకుంటున్న బటాచోర్ నాయకుడు. తెలంగాణ అస్తిత్వాన్ని అవమానపరుస్తున్న ద్రోహ పాలన నడుస్తున్నది ఇవాళ. తెలంగాణ అస్తిత్వాన్ని అవమానపరుస్తున్నటువంటి ద్రోహ పాలన నడుస్తున్నది. ఒక చేతగాని వదరుబోతు వాజమ్మ పాలన నడుస్తున్నది. ఢిల్లీకి గులాంగిరి చేసే, మనది ఢిల్లీని గడగడ వణికించిన పార్టీ. కేసీఆర్ నిరాహార దీక్ష చేస్తే, తెలంగాణ మొత్తం అగ్నిగుండమైతే, యూనివర్సిటీలు యుద్ధ మైదానాలైతే, ఎక్కడికక్కడ ప్రతి మనిషి ఒక విద్యుత్ తరంగమై ఎగిసి పడితే, ర్యాలీలతో తెలంగాణ నేలంతా హోరెత్తిపోతే, చివరికి బిడ్డలు తమ శరీరాలు కాల్చుకొని జై తెలంగాణ అని నినాదాలు చేస్తుంటే, వాళ్ళొక అగ్ని సూర్యుళ్ళై ఉదయిస్తుంటే, తెలంగాణ బొబ్బకు, తెలంగాణ దెబ్బకు ఢిల్లీ పీఠం గజ 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 వణికింది. అది తెలంగాణ చరిత్ర, ఢిల్లీని వణికించిన చరిత్ర. కానీ వాళ్ళ నడుస్తుంది ఏంటంటే ఢిల్లీని చూసి వణికే చరిత్ర నడుస్తున్నది. మనం ఢిల్లీని వణికించిన చరిత్ర అయితే ఇవాళ ఢిల్లీని చూసి వణికే చరిత్ర నడుస్తున్నది. ఢిల్లీకి గులాంగిరి చేసే పాలన, పక్క రాష్ట్రానికి సద్దులు మోసే కోవర్టు పాలన, పక్క రాష్ట్రానికి సద్దులు మోసే కోవర్టు పాలన. కాళోజీ అన్నాడు, ఎవరనుకున్నారు ఇట్లవునని, ఎవరనుకున్నారు ఇట్లవునని, కావలి దొంగలు కుక్కల గంజి, కావలి కుక్కలు దొంగల గంజికి ఆశపడతాయని అన్నాడు కాళోజీ. కావలి కుక్కలు దొంగల గంజికి ఆశపడతాయని ఎవరనుకున్నారు అన్నాడు. ఇవాళ తెలంగాణ ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు. రేవంత్ రెడ్డి అనే కావలి కుక్క పక్క రాష్ట్రపు దొంగల గంజికి ఆశపడుతున్నాడు, పక్క రాష్ట్రపు దొంగల గంజికి ఆశపడుతున్నాడని ఎవరనుకున్నారు ఇట్లా ఉన్నదని నెత్తికొట్టుకుంటున్నారు ఇవాళ తెలంగాణ ప్రజలు. ఆ మానవుడిని చూసి, ఆ మానవుడితో జీవితం విచ్ఛిన్నమైపోతుంటే, తెలంగాణలో సంక్షేమం సంక్షోభం పాలవుతుంటే, అభివృద్ధి అటకెక్కితే
ఎవరనుకున్నారు ఇట్లా ఉన్నానని కాళోజీ వాపోయినట్టే ఇవాళ తెలంగాణ బిడ్డలు కూడా వాపోతున్నారు. ఈ విధ్వంస, ఈ వికార, ఈ వికృత పాలనను అంతం చేయడానికి ఇవాళ వర్ధన్నపేట ఒక యుద్ధ భేరీని మోగిస్తున్నది. ఇక్కడ ఇవాళ ఈ శిబిరం మామూలు శిబిరం కాదు. ఇది దుర్మార్గ పరిపాలన మీద, ఈ వంచక పరిపాలన మీద, నమ్మించి మోసం చేసిన పరిపాలన మీద, ఈ వదరుబోతు బలాదూరు బటాచోరు పాలన మీద వర్ధన్నపేట మోగిస్తున్న యుద్ధ భేరీ రావం ఈ సభ. శిశుపాలుడు 100 తప్పులు చేసేదాకా చూసిండు కృష్ణుడు. ఇవాళ 100 తప్పులు పూర్తయినాయి. ఇక తెలంగాణ వర్ధన్నపేట చక్రాయుధం సంధించాల్సిందే, సుదర్శన చక్రాన్ని ఇక వదలవలసిందే, ఇక శిశుపాలుడు అంతం కావాల్సిందే. ఢిల్లీకి మూటలు మోసేటి ఒరి మురికి ముఖ్యమంత్రి, ఢిల్లీకి మూటలు మోసేటి ఒరి మురికి ముఖ్యమంత్రి, మా గల్లీ కడుపులు కొట్టుతున్నవు రకాంగిరేసు కంత్రి. ఇవాళ నిధులు ఢిల్లీకి పారుతున్నాయి. నిధులు ఢిల్లీకి, మన నీళ్లు నిధులు నియామకాలు కదా, నిధులు ఢిల్లీకి, నదులు ఆంధ్రాకు. నియామకాలు లేవు, భయానకాలే. నియామకం కోసం అడిగితే వీపులు వాయగొడుతున్నారు. లైబ్రరీలోకి చొరబడి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆశపెట్టి నిరుద్యోగుల్ని మీ పల్లకి మోసే బొయ్యిలుగా మార్చుకొని ఇంటింటికి తిప్పి మాకు ఉద్యోగం వస్తుంది కాంగ్రెస్ కోటేయండి అని అడిగిన పాపం ఆర్తితోని. వాళ్ళకు లేనిపోని ఆశలు పెట్టి వాళ్ళను వాడుకొని ఇవాళ ఆ బిడ్డలు మా ఉద్యోగాలు ఏవి అని అడిగితే నెత్తి బలగొడుతున్నారు, నెత్తురు కళ్ళ చూస్తున్నారు. కనుక ఇవాళ నిధులేమో ఢిల్లీకి పోతున్నాయి. ఢిల్లీకి మూటలు మోసేటి ఒరి మురికి ముఖ్యమంత్రి, మా గల్లీ కడుపులు కొట్టుతున్నవు రకాంగిరేసు కంత్రి. ఎప్పుడు చూసిన ఒర్రుడు చదువుడే ఓరి ముఖ్యమంత్రి. ఎప్పుడు చూసినా కదే పని. ఒక్క గొప్ప విజన్ లేదు, ఒక గొప్ప ఆలోచన ప్రకటించింది లేదు, ఒక గొప్ప పథకాన్ని కన్సీవ్ చేసింది లేదు, ఓ గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టింది లేదు, ఒక వర్గాన్ని ఆదుకున్నది లేదు. అబ్బాయి ఎంత అద్భుతమైన ఆలోచన, ఎంత గొప్పగా, ఎంతమంది ప్రజలకు ఎంత ఊరటనిస్తుంది ఈ ఆలోచన, ఈ పథకం, ఈ స్కీమ్ అనేది ఒక్కటి కనిపించిందా? ఒక్కటి కనబడ్డదా? కేసీఆర్ వచ్చిన 2 ఏళ్లలో ఎన్ని జరిగినాయి, 3 ఏళ్లలో ఎన్ని జరిగినాయి? ఇవాళ 3 ఏళ్ళు గడిచిపోతే ఒక్క బృహత్తర కార్యక్రమం ఏదైనా జరిగిందా? ఒక్క సీరియస్తో ఒక్క ప్రోగ్రాం జరిగిందా? ఏమీ లేదు. ఎప్పుడు చూసిన ఒర్రుడు చదువుడే ఓరి ముఖ్యమంత్రి, నీ కోటు వేస్తే మా కొరిగిందేందిరా కాంగిరేసు కంత్రి. నీకు ఓటేస్తే ప్రజలకు ఒరిగింది. అన్ని విధాలా దగా చేసి, అన్ని విధాలా మోసం చేసి ఊరేగుతున్నటువంటి పరిపాలన. నేను మొన్న అడిగితే ఒక ముసలాయన అన్నాడు, సార్ ఇక మెడకవడ్డ పాము కరవకమానదు సార్, ఇంకొక 2 ఏళ్ళు భరించాలి అంతే కదా సార్ అన్నాడు. మెడకవడ్డ పాము కరవకమానదు. వికృత వ్యాఖ్యలు. ఎలక్షన్లకు ముందు రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు, ప్రజలకు మోసపోవడం అలవాటు, మాకు మోసం చేసుడు అలవాటు అన్నాడు. ఇంతకంటే దిగజారుడు వ్యాఖ్య ఉంటుందా? ఇంకా ప్రజలకు మోసపోవడం అలవాటు, మాకు మోసం చేసుడు అలవాటు అని బాహాటంగా ప్రకటించుకున్న ఒకే ఒక్క నాయకుడు రేవంత్ రెడ్డి. అంతేనా? నువ్వు మూటలు మోస్తూ దొరికినావు కదా అంటే నిజానికి బాలారిష్టాలు కూడా తీరకముందే కొత్తగా వచ్చిన తెలంగాణ ప్రభుత్వాన్ని కూలగొట్టాలనే ప్రయత్నం చేసిరు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి. ఆ మూటలు మోసిండు. ఇప్పటి ఆయనకు తెలిసిన పని ఒకటే, మూటలు మోయటం. అందుకే మన బడ్జెట్ సమావేశాలప్పుడు ఆ బడ్జెట్ సంబంధించిన బ్యాగ్ తెచ్చిచ్చారు రేవంత్ రెడ్డికి అసెంబ్లీలో. ఆ బ్యాగును కిందికి మీదికి చూసుకుంటున్నాడు ఇట్లా ఇట్లా. అప్పుడు వెనక నుంచి సోషల్ మీడియాలో మనోళ్ళు ఒక పాట పెట్టిర్రు, గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఆ నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఆ జ్ఞాపకాలు గుర్తొచ్చినాయి ఆయనకు. బాలారిష్టాలు కూడా దాటకముందే చంద్రబాబు పనుపున వచ్చి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి చూశాడు కదా. ఆ మూటలు మోయడం తప్ప ఇంకొక పని తెలవని మనిషి. మూటలు మోసినావు కదా, మూటలు మోస్తూ దొరికినావు కదా అని అడిగితే, ఒక టీవీలో ఒక యాంకర్ అడిగితే దానికి రేవంత్ రెడ్డి ఏమంటాడు,
అది నాకు దక్కిన మెడల్ అనుకుంటా అంటాడు, అది నాకు దక్కిన బంగారు పతకం అనుకుంటా అంటాడు. ఇంతకంటే వికృత మానవుడు ఇంకెవడని ఉంటాడా? ఇట్లా మాట్లాడేటోడిని ఏమంటారు? నువ్వు నగ్నంగా రెడ్ హ్యాండెడ్గా డబ్బు పంచుతూ కొనాలని ప్రయత్నిస్తూ కెమెరాలకు చిక్కినవు కదా, ప్రజల ముందు నీ మానం పోయింది కదా, నీ ఇజ్జత్ పోయింది కానీ అడిగితే అది నాకు బంగారు పతకం అంటాడు. ఇట్లా మాట్లాడగలిగినటువంటి మానవుడు. ఇది మాత్రమేనా? ముఖ్యమంత్రి కాంగానే అడిగినారు, ముఖ్యమంత్రిగా నువ్వు ఎట్లా నడపాలనుకుంటున్నావు ప్రభుత్వాన్ని, నీకున్న విజన్ ఏమిటి, నీ ఆలోచన ఏమిటి, నీకు అనుభవం లేదు కదా అంటే దానికేమన్నాడు, ముఖ్యమంత్రి పని నడపడానికి అంత పెద్ద పనే, ఎవరి పని వాడు చెప్తాడు, మనం మీద మీద చూస్తే అయిపోయి గుంపు మేస్త్రి పని లెక్క అన్నాడు. అది గుంపు మేస్త్రి పని లెక్క అన్నాడు. అంటే ఒక రాష్ట్ర రథాన్ని మీకు గుర్తుంటే తెలంగాణ ఎలక్షన్లు అప్పుడే ప్రెస్ మీట్లలో, మీట్ ద ప్రెస్ కార్యక్రమాలలో కేసీఆర్ గారు ఒక అద్భుతమైన విజన్ని తెలంగాణ ప్రజలకు వివరించి చెప్పినారు. ఇదిగో మేము వస్తే ఇది చేస్తాం, ఇగో ఇట్లా చెరువులు బాగు చేస్తాం, ఇట్లా ప్రాజెక్టులతో చెరువుల్ని అనుసంధానం చేస్తాం, ఇదిగో విద్యుత్తును 2 సంవత్సరాలు కాకముందే 3 సంవత్సరాలలో మేము విద్యుత్తును మెరుగుపరుస్తాం, విద్యకు సంబంధించి మా ఆలోచనలు ఇవి, వైద్యానికి సంబంధించి మా ఆలోచనలు ఇవి, ఐటీకి సంబంధించి మా ఆలోచనలు ఇవి, పరిశ్రమలకు సంబంధించిన మా ఆలోచనలు ఇవి, నిరుద్యోగులకు సంబంధించి మా ఆలోచనలు ఇవి అని అనేకమైనటువంటి టౌన్లో ట్రాఫిక్ని ఎట్లా ఈజౌట్ చేస్తాం, హైదరాబాద్ని ఎట్లా అభివృద్ధి చేస్తాం, మిగతా కేంద్రాలను ఎట్లా అభివృద్ధి చేస్తామని ఓ అద్భుతమైన విజన్ చెప్పిండు ఆయన. ఒక స్వాప్ని కూడా అయి ఉండాలి ముఖ్యమంత్రి అనేవాడికి, ఒక డ్రీమ్ ఉండాలి, ఇదిగో నా రాష్ట్రాన్ని ఇట్లా చేస్తా అని ఒక సీరియస్ కన్సర్న్ ఉండాలి, ఒక పట్టింపు ఉండాలి. అది ఏమి లేకుండా ఏమన్నాడంటే అది గుంపు మేస్త్రి పని అన్నాడు. గుంపు మేస్త్రి పని, ఎవడి పని వాడు చేస్తాడు, మనం మీద మీద చూస్తే అయిపోయా అని అంత తేలికపాటి అభిప్రాయం పరిపాలన పట్ల ఉన్న నాయకుడు రేవంత్ రెడ్డి. అంత చులకన అభిప్రాయం ఉంది ఆయనకు పరిపాలన అంటే. ఇంకా దుర్మార్గమైన మాట, హైడ్రా పేరుతో ఇండ్లు కూలగొడుతున్నాడు ఆయన. ఇండ్లు కూలగొడుతూ ఉంటే పాపం వాళ్ళు విలవిలలాడుతూ ఆర్తనాదాలు చేస్తున్నారా హైడ్రాలో ఇండ్లు కూలిపోయిన వాళ్ళు. శని ఆదివారాల్లో శనిలాగా దాపురించి కోర్టు లేని రోజులల్ల కొంపలు గూల్చేసుడాయే. ఓ ప్రభుత్వం ప్రజలకు ఒక అవకాశం ఇస్తుంది, అయ్యో నా దానికి పర్మిషన్లు ఉన్నాయి, నేను కోర్టుకు పోతా, కోర్టు నుంచి అనుమతి తెచ్చుకుంటా, ఆ అవకాశం ఇవ్వకుండా కూలగొట్టాలి. ప్రజలకుండే ఆ హక్కును కాలరాయాలనే నియంతృత్వ మనస్తత్వం. కోర్టు లేని రోజులల్ల కొంపలు గూల్చేసుడాయే. అర్ధరాత్రి వేళవాడు ఆపదోలే వచ్చుడాయే. నిద్రలున్న ఇండ్ల మీద బుల్డోజరు దించుడాయే. బడుగు జీవి గూడు మీద పిడుగులు గురిపించుడాయే. ఉలికిపడి లేచెలోపే ఉన్న ఇల్లు గూల్చుడాయే. కరుణగల్ల కేసీఆరు ఇండ్లకు పట్టాలిస్తే, కరుణగల్ల కేసీఆరు ఇండ్లకు పట్టాలిస్తే కాంగిరేసు కగ్గిదల్గా ఉన్న ఇల్లు గూల్చబట్టే. ఖబర్దారు ఖబర్దారు కాంగిరేసు బిడ్డ, ఖబర్దారు ఖబర్దారు కాంగిరేసు బిడ్డ. నీ చులుంగీడ సాగదు ఇది, నీ చులుంగీడ సాగదు ఇది తెలంగాణ గడ్డ. ఖబర్దారు ఖబర్దారు కాంగిరేసు బిడ్డ, నీ చులుంగీడ సాగదు ఇది తెలంగాణ గడ్డ. ఎంత అన్యాయం అంటే పాపం, నానా తంటాలు పడి బాధలు పడి పల్లె నుంచి పట్నానికి బతుకొచ్చిన మా అయ్య. కూలినాలి చేసుకుంట కూడబెట్టిన పైసతో కండలు కంకరగా మార్చి చెమటనే సిమిటిగా బూసి, కండలు కంకరగా మార్చి చెమటనే సిమిటిగా చేసి 20 ఏండ్ల కిందనే ఇగురంగా గట్టి నిల్లు కండ్ల ముందే కూల్చినాడు కాంగిరేసు హైడ్రగాడు. కండ్ల ముందే కూల్చినాడు కాంగిరేసు హైడ్రగాడు. కనికరమన్నది లేని కాంగిరేసు గుండగాడు. ఖబర్దారు ఖబర్దారు కాంగిరేసు బిడ్డ, ఈ చులుంగీడ సాగదు ఇది తెలంగాణ గడ్డ. ఖబర్దారు ఖబర్దారు కాంగిరేసు బిడ్డ, ఈ చులుంగీడ సాగదు ఇది తెలంగాణ గడ్డ. పాప ఆ ఇండ్లు కూలగొడుతుంటే వాళ్ళు దుఃఖంతో మా ఇండ్లు కూలగొట్టొద్దని ఏడ్చి మొత్తుకుంటుంటే
టీవీలలో ఆ వీడియోలు వచ్చి మనం అందరం చూసినాం. ఓ యాంకర్ అడిగింది రేవంత్ రెడ్డిని, అరే మీరు అట్లా ఇండ్లు కూలుస్తుంటే పాప వాళ్ళు ఏడుస్తున్నారు కదా, ఆర్తనాదాలు ఆక్రందనలు చేస్తున్నారు కదా, వాళ్ళు మిమ్మల్ని తిడుతున్నారు కదా, మీకు ఏమనిపిస్తుంది అని అడిగారు. నిజంగా ఇవాళ మీరు తెలంగాణలో ఎవరి దగ్గరకైనా పోయి ఇట్లా తట్టి చూడండి, రేవంత్ రెడ్డి అని పాట పూర్తి కాకముందే నీ మొదలు పెడుతున్నారు జనాలు. పొట్టు పొట్టు తిట్టుడే, ఇక ఒక్క నిమిషం కూడా తెరపి లేకుండా చిన్న ఇక మన వేగంగా వస్తూనే ఉంటాయి అన్నమాట. ఇక నోట్ల నుంచి భయంకరంగా తిడుతున్నారు. ఇట్లా తిడుతున్నారు కదా, మరి నువ్వేమనుకుంటున్నావు అంటే ఆయన ఏమన్నాడు తెలుసా, అటువంటి వింటున్నప్పుడు నాకు ఒక షాడిస్టిక్ ప్లెజర్ వస్తుంది అన్నాడు. ఆ ప్రజలు తిడుతున్న తిట్లట ఆయనకు ఒక రకమైన సంతోషం కలిగిస్తాయట. పరపీడన ఆనందం అంటే ఇతరులను పీడిస్తే వచ్చే ఒక ఆనందాన్ని నేను పొందుతున్నా అని చెప్తున్నాడు ఆయన. ఇంతకంటే దుర్మార్గం ఇట్లాంటి వాడిని ఏమంటారు తెలిసిన, సైకో అంటారు. ఇటువంటి వాడిని సైకో అంటారు, మానసిక రోగి. అందుకే నేను ముందే అన్నా, ఈ మానవుడు వేరే దేశంలో ఉంటే అయితే జైలు వేస్తారు, లేకుంటే పిచ్చాసుపత్రిలో బారేస్తారు, అంతేగాని పరిపాలకుడిగా మాత్రం ఉండనివ్వరు. ఇంత అధ్వానంగా ఇంత దుర్మార్గంగా మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి బహుశా చరిత్రలో రేవంత్ రెడ్డి తప్ప ఇంకొకరు లేరు. ఇటువంటి వికృత వ్యాఖ్యలు ఎన్నో. మొన్నటికి మొన్న 2 జూన్ నాడు ముఖ్యమంత్రి చేసే ప్రసంగం, రాష్ట్రంలో నువ్వేం చేసినావు, ఏం అభివృద్ధి చేసినావు అనే ప్రసంగం చేస్తారు కదా, అది ఎంత సీరియస్ ప్రసంగం, అది అధికారిక ప్రసంగం, ప్రజలకిచ్చే నివేదిక, దాని పట్ల ఎంత సీరియస్నెస్ ఉండాలి. ఎండగొడుతుందని మధ్యలో బంద్ చేసింది. ఏ ఎండగొడుతుంది మొత్తం ఏం చెప్తాం, తీసి ఆయన మడత పెట్టి జేబులో పెట్టుకున్నాడు. కేసీఆర్ గారు మేము 30 పేజీలు రాస్తే 40 పేజీలు రాస్తే కూడా ఆయన చదువుతుండే, ప్రజలకు తెలవాలి మనం ఏం తాపత్రయపడుతున్నామో తెలవాలని చెప్పి. అట్లాంటిది అది ఏమీ లేకుండా ఎవడు చదువుతాడు అని చెప్పి తీసి అంత నాన్ సీరియస్ అన్నమాట. నాన్ సీరియస్ ఫెలో. అతనికి ప్రజల పట్ల కన్సర్న్ లేదు, పట్టింపు లేదు, ఏ సీరియస్నెస్ లేదు, ఓ గంభీరమైన దృక్పథం లేదు, ఓ గంభీరమైన ఆలోచన లేదు. అడ్డి మేర గుడ్డి దెబ్బల సీఎం అయినా 1,00,000 కోట్లు 2 లక్షల కోట్లు వేసుకుందాము, పొద్దు గడుపుకుందాము, తర్వాత చూద్దాము, ఉంటే ఇండ్లుంటాం, ఆ రాహుల్ గాంధీ ఉండనిస్తే మళ్ళీ పిసిసి ప్రెసిడెంట్ చేస్తే ఇంట్లోనే ఉంటా, లేకుంటే పిలిచిండు కదా ముజ్సే జుడో అన్నాడు కదా మొన్న వచ్చి. మన అదేంది ఆ సినిమాలో బ్రహ్మానందం అంటాడు, మేము అక్కడికి రమ్మంటాం, ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం, మీరు రారు అంటాడు చూడండి. సరిగ్గా అట్లనే అన్నాడు మొన్న మోడీ రేవంత్ రెడ్డితోని, ముస్సే జుడో అంటున్నాడు ఆయన. అంటే రేవంత్ రెడ్డి ఏమనాలి, అరే ఇట్లా మాట్లాడుతుండేది అనుకుంటున్నాడు, ఈయన కూడా ఇగిలిస్తున్నాడు, లోపల లోపల మాట్లాడాల్సింది బయట చెప్తున్నాడు ఏంది అన్నట్టు చూస్తున్నాడు. అంతే తప్ప అది బహిరంగంగా 2 వేరువేరు పార్టీలు, 2 భిన్న ధృవాలైన పార్టీలు, 2 విరుద్ధమైనటువంటి పార్టీలు ఆయన ఓపెన్గా ముస్సే జుడో అంటున్నాడు. ఇది ఇవాళ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి ఒక కాకి చీకటి ఒకటైనట్టు ఒక ద్రోహ పరిపాలన నడుస్తున్నది. ఇటువంటి దిగజారిన భాషను మాట్లాడుతున్నాడు. ఏమైపోయింది ఇవాళ నిజంగా మీ వర్ధనపేట ఎట్లుండేది ఎట్లయిపోయింది? 6 రమేష్ సమయంలో జరిగిన అభివృద్ధి ఏమిటి? ఇవాళ ఆ అభివృద్ధి ఆగిపోలేదా? నగరం ఎంత వర్ధనపేట ఎట్లా అభివృద్ధి అయింది, రోడ్లు ఎట్లా అభివృద్ధి అయినాయి, ఎట్లా సెంట్రల్ లైటింగ్ వచ్చింది, ఎట్లా ఇక్కడ చెక్ డ్యాములు నిర్మాణమైనాయి, వ్యవసాయం ఎంత సరిగ్గా ఉన్నది, ఎలక్ట్రిసిటీని కేసీఆర్ గారు ఒక 2 సంవత్సరాలలో 24 గంటల కరెంట్ వచ్చే స్థాయికి తీసుకుపోయింది కదా. ఆయన రాగానే రైతు బతుకు బాగు కావాలని మొట్టమొదట చెరువులు బాగు చేసిండు. మనం తెలంగాణ ఉద్యమం అంతా కూడా చెరువుల గురించే మాట్లాడినాం. కనుకనే మొట్టమొదట మిషన్ కాకతీయ, అది కూడా చూడండి, మీ వరంగలే, మీ ఓరుగల్లే తెలంగాణ అస్తిత్వానికి కేంద్రంగా నిలిచిన గడ్డ, తెలంగాణ చారిత్రక వైభవానికి తిరుగులేని ప్రతీక ఓరుగల్లే, ఒక గొప్ప ప్రతీక. అందుకే మనం చెరువులు బాగు చేయడానికి వాళ్ళు ఈ సమాజానికి ఇచ్చిన విజ్ఞానం. మన తెలంగాణ ఇట్లా త్రిభుజాకారంలో ఉంటుంది, పైన పడ్డ వాన కిందికి జారిపోతుంది నదులలోకి, దాన్ని ఎక్కడికక్కడ ఆపాలి, ఇట్లా ఏటవాలుగా ఉంటుంది కనుక ఎక్కడికక్కడ ఆపాలని గొలుసు చెరువుల వ్యవస్థని సృష్టించిన వాళ్ళు కాకతీయులు. వాళ్ళు ఆవిష్కరించారు గొలుసు చెరువుల వ్యవస్థని. చిన్నప్పుడు మా అమ్మ అంటుండే, ఏదైనా పని చెప్తే పనిలోకి మనం అడుగు పెట్టకముందే భయపడితే, పని మొదలు పెట్టకముందే భయపడతావేంద్రా పాకాల చెరువు కింద దున్నపోతోలే అంటుండే. పాకాల చెరువు దగ్గరకు వచ్చిన దున్నపోతు ఆ పాకాల చెరువు కింద సాగయ్యే భూమి చూసి
అబ్బ గింత భూమి దున్నానా అని గుండెవలికి చచ్చిపోయిందట అది. అటువంటి అంటే మన సామెతలలో భాగమైపోయింది పాకాల చెరువు. పాకాల, లక్నవరం, ధర్మసాగరం ఇటువంటి అద్భుతమైన చెరువుల్ని దవ్వి కాకతీయులు ఒక చోట ఒక శాసనం వేశారట. శత్రురాజులు ఎవరైనా వస్తే మీరు మా ఖజానా లూటీ చేయండి పర్వాలేదు, మీరు మమ్మల్ని చంపండి పర్వాలేదు, మీరు మా ధనం ఎత్తుకుపోండి పర్వాలేదు, కానీ ఈ చెరువుల్ని విధ్వంసం చేయకండి అని శాసనం వేశారు కాకతీయులు. అంత ప్రేమించారు వాళ్ళు. ఆ గొలుసు చెరువుల వ్యవస్థను ఆవిష్కరించారని కృతజ్ఞతతో, అంటే కేసీఆర్ గారికి తెలంగాణ వ్యవసాయ స్పృహ ఉంది, తెలంగాణ జలస్పృహ ఉంది, తెలంగాణ చరిత్ర స్పృహ కూడా ఉంది. ఆయన అందుకనే చెరువులు బాగు చేసే కార్యక్రమానికి పెట్టిన పేరు మిషన్ కాకతీయ అని పేరు పెట్టినారు. ఆయన మిషన్ కాకతీయ అని పేరు పెట్టి చెరువులు బాగు చేశారు. ఎన్ని చెరువులు బాగుపడ్డాయి మీ వర్ధనపేట నియోజకవర్గంలో? ఎన్ని చెరువులు పూడిక తీసి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకుంటే ఇక్కడ భూగర్భ జల మట్టం పెరిగింది. వచ్చిన 2 ఏళ్లలో ఎన్ని బృహత్తరమైన కార్యక్రమాలు. చెరువులు బాగు చేసినాడు, కరెంటు బాగు చేసినాడు. ఇన్ని చేసిన తర్వాత కూడా ఇంకా ఏదో చెయ్యాలి. రైతుకి ఇది సరిపోతలేదు. కరెంటు బాగైనంత మాత్రాన సరిపోతలేదు, నీళ్ళు వచ్చినంత మాత్రాన సరిపోతలేదు. ఇంకా ఏదో చెయ్యాలని ఆలోచించి ఆయన ఆవిష్కరించిన అద్భుతమైన పథకం, ప్రపంచమే మెచ్చిన పథకం, రైతన్నకు కొండంత అండగా నిలిచిన పథకం రైతు బంధు పథకం. కరోనా కష్టకాలంలో కూడా ఎక్కడ ఆదాయం లేదు, అంత లాక్డౌన్ పరిస్థితి. ఆ సమయంలో కూడా రైతుల ఖాతాల్లో డబ్బులు వేసిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. 76,000 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చాడు ఆయన. మొట్టమొదట మనం తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ అయినప్పుడు తెలంగాణ బడ్జెట్ 60,000 కోట్లు. ఆయన 10 ఏళ్లలో కేసీఆర్ రైతులకు ఇచ్చింది 76,000 కోట్లు. అంటే ఒక రాష్ట్ర బడ్జెట్తో సమానమైన డబ్బు. మామూలుగా ఒక చిన్న రాష్ట్రం యొక్క పూర్తి బడ్జెట్ ఎంత ఉంటుందో అంత ధనం రైతులకు ఇచ్చిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్. చరిత్రలో ఒకే ఒక్కడు కేసీఆర్. ఎవరైనా రైతు నుంచి దోచుకున్న వాళ్ళే, కానీ రైతుకి ఇచ్చిన వాళ్ళు లేరు. కరోనా కష్టకాలంలో కూడా ఎవరి జేబులన్నా పైసలు ఉన్నాయంటే అవి తెలంగాణ రైతుల చేతుల్లో ఉన్నాయి. అట్లా రైతు బంధును అందుకొని హిమ్మత్తుగా వ్యవసాయం చేసిన వర్ధనపేట ఇవాళ ఏమైపోయింది? ఆటో ఆయనకు పైసలు ఇస్తే ఎరువులు ముద్దుగొచ్చి ముంగిట పడి ఇవాళ ఎరువులది ఏం హాలత్ అయిపోయింది. అప్పుడే చెప్పిండు కేసీఆర్ సార్ ఎలక్షన్ సభలలో, మళ్ళా పెద్దపాం మింగినట్టు అవుతుంది ఈ కాంగ్రెస్ వాళ్ళు కోటేస్తే అని చెప్పిండు ఆయన. తీర్థం పోదాం తిమ్మక్క అంటే నువ్వు గుల్లే నేను సల్లే అన్నట్టు అవుతుందని చెప్పిండు ఆయన. సరిగ్గా ఆయన చెప్పినట్టే ఇవాళ పెద్దపాం మింగినట్టే అయింది. ఇవాళ 2 బస్తాలకు మించి యూరియా ఇయ్యడట, దానికో యాపట. మనకు 2 మిగిలినాయి. రైళ్లలో నిలబడి కాళ్ళకు వాపు, ఫోన్లో యాపు. కాళ్ళకు వాపులు వస్తున్నాయి. ఆ యాప్ ఎవడికి అర్థమైతలేదు. షాపుల్లో లేని యూరియా యాపుల్లో ఎట్లుంటుందో తెలియదు. ఇవాళ ఎరువు కోసం నానా అవస్థలు పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సునాయాసంగా వచ్చి ఇంటి ముందటికి వచ్చిన ఎరువు కోసం ఇవాళ రైతు దిక్కుదోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. హాయిగా నిజానికి ఆయన గోడౌన్ల సామర్థ్యం పెంచాడు కేసీఆర్. మన తెలంగాణ రాగానే వచ్చి ఎంతుంది గోడౌన్ల సామర్థ్యం, ఇది సరిపోదు అని ఓ 20 రెట్లు పెంచినాడు ఆయన. పెంచి అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రిని పట్టుకొని, అయ్యా బాబు మీకు అన్సీజన్లో యూరియా అవసరం ఉండదు కదా, అది మాకు పంపించండి అని బతిలాడుకొని అన్సీజన్లో యూరియా తెప్పించుకొని బఫర్ స్టాక్ పెట్టుకొని సీజన్ రాగానే అదును మీద రైతుకు వెంటనే అందించి రైతుకు రంది లేకుండా చేసాడు కేసీఆర్. ఎందుకంటే కేసీఆర్కు పరిపాలన పటిమ ఉన్నది, రైతంటే ప్రేమ ఉన్నది, రైతు పట్ల కన్సర్న్ ఉన్నది కనుక ఆ పని కేసీఆర్ చేయగలిగిండు. ఇప్పుడు ఈ మానవుడికి లేదు. మాల్ అడ్మినిస్ట్రేషన్ వాగుడే తప్ప, ఉత్త వాజమ్మ వ్యవహారమే తప్ప పనిమంతుడు కాదు. అట్ట కిరీటం పెట్టుకున్నోడు, అట్ట పర్వతం పట్టుకున్నోడల్లా హనుమంతుడు కాదు, నెమలిక పెట్టుకున్నోడల్లా కృష్ణుడు కాదు, కుర్చీ మీద కూర్చున్నోడల్లా పనిమంతుడు కాదు. ఈయన కూడా పనిమంతుడు కాదు. పని రాదు, పని రాకపోయినా అర్థం చేసుకోవచ్చు. పని తెలుసుకుందామనే సీరియస్నెస్ కూడా ఈ మానవునికి లేదు.
కనుకనే ఇవాళ ఎరువుల కోసం నానా అవస్థలు పడుతున్నారు. కేసీఆర్ గారు తీసుకున్నటువంటి చర్యల వల్ల, వ్యవసాయం అభివృద్ధి కావడం వల్ల, పరిపాలన సంస్కరణలు చేయడం వల్ల మన చిన్న పట్టణాలు కూడా అభివృద్ధి అయ్యి, జిల్లా కేంద్రాలు కొత్తవి వచ్చి ఒక రకమైనటువంటి ఒక అభివృద్ధి క్రమం పుంజుకున్నది. దానివల్ల ఏమైంది? భూముల ధరలు పెరిగినాయి. తెలంగాణలో భూముల ధరలు పెరిగినాయి. భూముల ధరలు పెరగడం వల్ల రైతులకు ధైర్యం పెరిగింది. అంతకుముందు మీకు సమైక్య రాష్ట్రంలో రైతుకు ఏ ధైర్యం లేదు. రైతులు ఏ స్థాయికి వచ్చిందంటే వాళ్లకు బతుకుదామనే కోరికనే పోయింది, జీవనేచ్ఛనే పోయింది. మమ్మల్ని ఎవడు అడుగుతాడు సార్, మమ్మల్ని ఎవడు పట్టించుకుంటాడు సార్ అనే పరిస్థితి రైతులది కనబడుతుండే. చివరికి ఆ రైతులు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోవడం తప్ప ఇంకో మార్గం లేకుండా అయిపోయింది. కనుక బతుకు మీదనే ఆశపోయింది. పొలం వ్యవసాయంలో వచ్చే ఆదాయం కన్నా అప్పుల భారం పెద్దదైపోయి జీవితం మీద ఆశ కోల్పోయి చచ్చిపోయినరు. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత భూముల ధరలు పెరగడం వల్ల, రైతు బంధు రావడం వల్ల, నాకు భూమి అమ్మినా కానీ నేను బతుకుతా, ఒక ఎకరం అమ్మినా నా కష్టాలు తీరిపోతాయని హిమ్మత్ రావడం వల్ల ఆత్మహత్యలు తగ్గిపోయినాయి. అట్లా భూముల ధరలు పెరిగినాయి. పండిన ప్రతి గింజను కొత్తగా కొనుగోలు సెంటర్లు పెట్టి ఐకేపీ సెంటర్లలోనే ధాన్యం కొనుగోలు చేసిండ్రు. ఇవాళ ధాన్యం కొనుగోలు దగ్గర ఎన్ని అవస్థలు! బార్దాన్ సంచులు ఉండవు, కొనేటోడు కొనడు, వానకు దడిసిపోతుంది, రంగు మారిపోతుంది, నానా అవస్థలు. ఇవాళకి ఇంకా ధాన్యం ఉన్నది, ఇంకా కొనని ధాన్యం ఉన్నది. ఇవాళకి ఇంకా కుప్పల దగ్గరనే రైతులు ఏడ్చేటువంటి దిక్కుమాలిన పరిస్థితిని వాళ్ళ రైతులు అనుభవిస్తున్నారు. ఎటువంటి తెలంగాణను ఏ స్థాయికి దిగజార్చిండు రేవంత్ రెడ్డి! ఇవాళ భూగర్భ జలాలు పాతాళానికి పడిపోతున్నాయి. ఊర్లలో మళ్ళీ బోరు బండ్లు కనబడుతున్నాయి. కేసీఆర్ ఉన్నప్పుడు అదృశ్యమైపోయినాయి బోరు బండ్లు. బోరు బండ్లు అదృశ్యమైపోయినాయి. మోటార్ వైండింగ్ చేసే వాళ్ళకు పని లేకుండా పోయింది కరెంటు బాగుండడం వల్ల. కరెంటు గాలిపోయే పరిస్థితి లేకుండే. సమైక్య రాష్ట్రంలో పాటలు పాడేవాళ్ళం. దొంగోళ్ళొచ్చే కరెంటుకు కావలెట్లగాద్దు, నేనేం సామెట్ల చేద్దు, కాలిపోయిన మోటారెత్తుక పట్నామెట్ల ఓదు, నే పైన మెట్ల చేతూ. ఈ పాట ఉండే. అటువంటిది మోటార్లు కాలిపోయే బాధ పోయింది. ఇవాళ మళ్ళా మోటార్లు కాలిపోతున్నాయి, మళ్ళా ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి. మళ్ళా ట్రాన్స్ఫార్మర్ కావాలంటే నానా తంటాలు పడాల్సి వస్తున్నది. మళ్ళా కరెంటు ఎటమటమవుతున్నటువంటి పరిస్థితిని ఇవాళ మనం చూస్తున్నాం. కనుక కేసీఆర్ చెప్పినట్టు మళ్ళా పెద్దప మింగింది. ఇదంతా ఒకవైపు. నేను ముఖ్యంగా ఒక విషయం చెప్పడానికి వచ్చిన, మీరు మెలకువతో ఉండాలి, స్పృహతో ఉండాలి. పెద్ద కుట్ర జరుగుతున్నది. మళ్ళా తెలంగాణ మీద గద్దలాడుతున్నాయి, గద్దలు తిరుగుతున్నాయి. సమైక్యవాద గద్దలకు మళ్ళీ ధైర్యం వస్తున్నది. వాళ్ళు మళ్ళా కొత్త ఎత్తుగడలతో వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఒక పార్టీ ఆవిర్భావ సభలో ఒక అర్భకుడు అంటాడు, ఏమని? తెలంగాణ అనే పదం డిక్షనరీలనే లేదట. తెలంగాణ అనే పదం డిక్షనరీలనే లేదని చెప్పి మాట్లాడతాడు. ఆయన పేరు బక్కని నరసింహులు. నేనన్నా, నువ్వు బక్కగా ఉన్నావో లేదో కానీ, భౌతికంగా బక్కగా ఉన్నావో లేవో కానీ, ఆత్మగౌరవం రీత్యా మాత్రం నువ్వు చాలా బక్కగా ఉన్నావు అని చెప్పినాడు. భావజాల పరంగా ఆయన చాలా బక్కగా ఉన్నాడు. మనందరికీ ఉన్న తెలంగాణ స్పిరిట్, తెలంగాణ ఆత్మ గౌరవం భావన ఆ బక్క నరసింహులకు లేదు. ఆయనకు తెలంగాణ అన్న పదం డిక్షనరీలో లేదట. తెలంగాణ నీ అయ్య జాగిరా అని ఇంకొకడు అంటున్నాడు. తెలంగాణ గడ్డ మీదకి వచ్చి ఎవడినైతే పొలిమేర అవతల దాకా ఎళ్ళగొట్టినమో, ఎవడైతే తెలంగాణకు సై అనక తెలంగాణకు అనుకూలంగా పార్టీలో తీర్మానం చేయకపోతే మీకు ఈ గడ్డ మీద ఉండడానికి కూడా అర్హత లేదు, మీకు ఇక్కడ రాజకీయం చేయడానికి అర్హత లేదని పొలిమేర అవతల దాకా కాళోజీ చెప్పినట్టు తన్ని తరిమి కొట్టినమో, వాడు మళ్ళా వచ్చి తెలంగాణ గడ్డ మీద నిలబడి, హైదరాబాద్ నడిబొడ్డున నిలబడి తెలంగాణ మీ అయ్య జాగిరా అని మనల్ని అడుగుతున్నాడు. ఎట్లా వచ్చింది మళ్ళా ఈ ధైర్యం? ఎందుకు మళ్ళీ గద్దలు తిరుగుతున్నాయి? నిజానికి 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడుతున్నప్పుడు మనోళ్ళు ఏమన్నారు తెలుసా? ఆంధ్ర తెలంగాణ అని పేరు పెడదామన్నారు. కానీ ఆ రోజు ఆంధ్ర పాలకులు ఏం చేశారంటే, తెలంగాణ అన్న పేరే లేకుండా ఏదో ఉత్తర భారతదేశం పేర్లలాగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ అన్నట్టు ఆంధ్రప్రదేశ్ అని పేరు పెట్టిరు. తెలంగాణ అన్న పేరే లేకుండా చేసిరు. తెలంగాణ అన్న పేరునే మర్చిపోయేటట్టు చేసిండ్రు. తెలంగాణ అన్న పదమే కాలగర్భంలో కలిసిపోయేలాగా చేసిండ్రు. 69లో
తిరిగి తెలంగాణ నినాదం ఊపిరి పోసుకున్నది. జై తెలంగాణ నినాదం అగ్ని జ్వాలలాగా ఎగిసింది. ఎగిసితే ఏం చేసిండ్రు? కాల్చి చంపేసిండ్రు. అప్పుడు కూడా తెలంగాణ నినాదం ఉండకూడదని నాకు మన ఆయన ఎక్కా యాదగిరిరావు గారని ఈ తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని చెక్కింది ఎక్కా యాదగిరిరావు గారు. ఆయన చెప్పిండు ఒక మాట. ఆయన ఈ స్తూపం కోసం డిజైన్లు తీసుకురమ్మన్నారట. అమరవీరుల స్తూపం అసెంబ్లీ ముందట ఉంటుంది కదా, అది మన గడ్డగట్టిన దుఃఖానికి గుర్తు, మనం అనుభవించిన క్షోభకు గుర్తు. తెలంగాణ ఎంత దుర్మార్గమైన బాధల్ని భరించింది, ఎంత దారుణంగా బతికింది అనడానికి, ఎట్లా కాల్చి చంపినరు తెలంగాణ బిడ్డలు అనడానికి ఆ అమరవీరుల స్తూపం ఒక గుర్తు కదా. ఆ అమరవీరుల స్తూపం నిర్మాణం చేసేటప్పుడు టంగుటూరు అంజయ్య అప్పుడు ఆయన డిజైన్లు చూసిండట. డిజైన్లు చూస్తే ఎక్కా యాదగిరిరావు గారు పోయి నేను నల్లసరబ్ బండతో చేస్తా అన్నాడట. నల్లసరబ్ బండ ఎందుకంటే తెలంగాణలో గుళ్ళన్నీ కూడా నల్లసరబ్ బండతోనే ఉంటాయి, విగ్రహాలన్నీ నల్లసరబ్ బండతో ఉంటాయి. రామప్ప గుడిలో విగ్రహాలు నల్లసరబ్ బండతో ఉంటాయి. 1000 స్తంభాల గుడి నల్లసరబ్ బండ కనుక తెలంగాణ అమరవీరుల స్తూపం కూడా నల్లసరబ్ బండతోనే ఉండాలి అని ఎక్కా యాదగిరిరావు గారు చెప్పినట. చెప్తే ఆయనకు నచ్చింది అంజయ్యకు. అరే వీనికి తెలంగాణ గురించి బాగా ఎరక అని చెప్పి నువ్వే చెయ్యి అన్నాడట. అది తీసుకొని వస్తుంటే ఒక ఆంధ్ర నాయకుడు చెప్పిండట, చూడు నువ్వు స్తూపం ఎట్లా చెప్తావంటే అది చూసి మళ్ళా ఎవరికి తెలంగాణ అనాలనే ఇన్స్పిరేషన్ రావద్దు, తిరిగి ఎవడు తెలంగాణ అనాలనే ఆ ఉత్ప్రేరణ కలిగేలాగా స్తూపం ఉండొద్దు, ఎవరికి అర్థం కాకుండా చేయని చెప్పిండట. దాంట్లో ఆ స్పిరిట్ కనబడొద్దు అని పక్కకు తీసుకుపోయి చెప్పిండట ఎక్కా యాదగిరిరావు గారు ఎప్పుడు చెప్పేది. మీరు ఇప్పటికి వెళ్ళి చూడండి, ఆ స్తూపంకు కింద 9 రంధ్రాలు ఉంటాయి, 9 బుల్లెట్ ఇంప్రెషన్స్, అవి బుల్లెట్ గుర్తులు. ఆయన ఎందుకు అవి పెట్టిండంటే ఎవ్రీ డిస్ట్రిక్ట్ గాట్ ఏ బుల్లెట్, ప్రతి జిల్లాకు బుల్లెట్ గాయమైంది, ప్రతి జిల్లాలో ఒక బిడ్డ చచ్చిపోయిండు, అన్యాయంగా చంపేసిండు కాసు బ్రహ్మాందరెడ్డి ప్రభుత్వం. అందుకని కింద ఆయన 9 బుల్లెట్ రంధ్రాలు పెట్టినాడు. ఆ పైన ఒక సాంచి స్తూపాన్ని పెట్టాడు ఆయన. ఆ ఆర్చ్ తోరణం పెట్టాడు. ఆ తోరణం ఎందుకు పెట్టినాడంటే ఆ తోరణం కింద ఎవరి పేర్లు రాస్తామో వాళ్ళు పవిత్రాత్మలు. ఈ అమరులు వీళ్ళు ధర్మబద్ధమైన పోరాటం చేసి చనిపోయారు, న్యాయబద్ధమైన పోరాటం, చట్టబద్ధమైన పోరాటం చేసి చనిపోయారు కనుక వాళ్ళు పవిత్రాత్మలని చెప్పి నేను ఆ ఆర్చిని పెట్టినా అన్నాడు. ఆ పైన అశోక చక్రం పెట్టాడు. అశోక చక్రం ఎందుకంటే ధర్మ పోరాటం, ఆ చక్రం ధర్మ చక్రం, అది వీళ్ళు చేసింది ధర్మ పోరాటం అనడానికి అశోక చక్రాన్ని పెట్టినాడు. ఆ పైన ఒక అరవిచ్చిన మల్లె మొగ్గను పెట్టాడు ఆయన. ఎందుకు ఈ మల్లె మొగ్గను పెట్టిరు సార్ అని నేను అడిగిన. దానికి ఆయన ఏం చెప్పిండంటే, నాకు ఒక అనుమానం ఉండే, రేపు చరిత్రలో అసలు ఈ అమరవీరుల స్తూపం మీద దండ వేసే ధైర్యం తెలంగాణ నాయకులకు వస్తుందో రాదో అనే అనుమానం నాకుండే. అందుకని నేనే శాశ్వతంగా ఒక పువ్వు పెడతా అని పాలరాతితో మల్లె పువ్వుని చేసి పెట్టినా అని చెప్పిండు ఆయన. నిజంగా కూడా ఆ స్తూపానికి ఎవరు దండ వేయలే. మళ్ళా ఆ స్తూపం ఒక కూడలిగా ఎప్పుడు మారింది, ఒక తీర్థయాత్ర స్థలంలాగా ఎప్పుడు మారింది, ఎప్పుడు ఆ స్తూపం దగ్గర ఉద్యమకారులు వచ్చి ఇక్కడి నుంచి మా కార్యక్రమాన్ని మొదలు పెడతాం, మా కార్యాచరణను మొదలు పెడతాం అనే ఒక పవిత్ర స్థలంగా, ఒక రణస్థలంగా మళ్ళీ ఎప్పుడు మొదలైంది అంటే మలిదశ తెలంగాణ పోరాటంలో కేసీఆర్ నాయకుడిగా ఉద్భవించిన తర్వాతనే అమరవీరుల స్తూపం ఒక రణకేంద్రంగా మళ్ళీ మారింది. అటువంటి 69లో తెలంగాణ అంటే కాల్చి చంపినరు. 2000 సంవత్సరంలో ఇదే వరంగల్కి చెందిన ప్రణయ్ భాస్కర్, ఆయన వినయ్ భాస్కర్ గారు అన్న, ఆయన అసెంబ్లీలో లేచి మా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అని మాట్లాడబోతే అప్పుడున్న స్పీకర్ యనమల రామకృష్ణుడు తెలంగాణ అన్న పదం అసెంబ్లీలో నిషేధం అని చెప్పాడు ఆయన. ఇంతకంటే అవమానం ఇంకోటి ఉంటుందా? ఆ యనమల రామకృష్ణుడు వారసుడై వాళ్ళ మన ముఖ్యమంత్రి, వాళ్ళ మానస పుత్రుడై వాళ్ళ మన ముఖ్యమంత్రి, అదే మానసికత నింపుకున్నవాడే ఇవాళ మన ముఖ్యమంత్రి. తెలంగాణ అన్న పదాన్ని నిషేధించారు. 2026 వచ్చేసరికి అదే పరిపాలకుడు ఇంకా తెలంగాణ మీద కన్నేసి తెలంగాణ వచ్చిందన్న సత్యం జీర్ణం కాక ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ నాయకుల చేత ఏం మాట్లాడిస్తున్నాడంటే తెలంగాణ అన్న పదం డిక్షనరీలే లేదు అని మాట్లాడుతున్నాడు. బక్కని నరసింహులు మాట్లాడింది బక్కని నరసింహులు కాదు, వెనక ఉన్న బాబు గారే మాట్లాడుతున్నారు. వెనక ఉన్న మూల విరాట్టు వేరే, ఆ విరాట్టు మాట్లాడిస్తున్నాడు. నిజానికి
14వ శతాబ్దంలో ఢిల్లీని పరిపాలించిన గియాసుద్దీన్ తుగ్లక్ నాణాలు ముద్రించాడు. ఆ నాణాల మీద ఏముందంటే తెలంగాణ అనుంది. తెలంగాణ అనుంది. 14వ శతాబ్దం నుంచే మనకు తెలంగాణ అన్న పదం కనిపిస్తుంది. కానీ నరసింహులకి ఇప్పటికి కనిపిస్తలేవట. ఆయన కళ్ళకు పాయింటే వచ్చిందో, పవరే ఎక్కువైందో, ఆయన నజర్ ఎందుకు తక్కువైందో మనం ఆలోచించవలసి ఉంది. ఆయనకు మనం తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గరికి వచ్చి ఆ బక్క నరసింహులు తలకాయన అమరవీరుల స్తూపం దగ్గర దండం పెట్టిపిస్తే ఆయనకు తిరిగి దృష్టి వస్తుంది. తెలంగాణ పదం ఎప్పటి నుంచి చరిత్రలో ఉందో ఆయనకు అర్థమవుతుంది. 14వ శతాబ్దంలోనే తెలంగాణ అనేది, అంతకుముందు టాలమీ క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలోనే ఆయన భౌగోళిక శాస్త్రజ్ఞుడు టాలమీ టెలింగాన్ అనే పదం వాడాడు. ఆయన టెలింగాన్ అనే ప్రాంతం ఉందని ఆ పదం వాడాడు ఆయన. తెల్లాపూర్, ఇవాళ మీరు హైదరాబాద్లో బిహెచ్ఎల్ దగ్గర ఉండే తెల్లాపూర్కి పోతే అక్కడ ఒక శాసనం ఉంటుంది. ఆ శాసనంలో తెల్లాపూర్ పేరు తెలంగాణపురం అని ఉంది. అది కూడా 14వ శతాబ్దానికి చెందిందే. తెలంగాణపురం అని ఉంటుంది. అప్పటి నుంచి తెలంగాణ అనే పదం జాజ్వల్యమానంగా వెలుగుతున్నది. ఇదే వరంగల్కి చెందిన ప్రతాపరుద్రుడిని ఢిల్లీ సుల్తాన్ ఎత్తుకపోయిన తర్వాత ఆయన మంత్రి అయిన గన్నమ నాయకుడు ముస్లిం మతాన్ని తీసుకున్నాడు. ముస్లిం మతాన్ని తీసుకుంటే ఢిల్లీ సుల్తాన్లు ఆయనకు ఒక బిరుదు ఇచ్చారు ఆ గన్నమ నాయకుడికి. ఏమనంటే ఖాన్ ఏ తెలంగాణ, ఖాన్ ఏ తెలంగాణ అని బిరుదు ఇచ్చారు. ప్రతాపరుద్రుడి కాలం నుంచే తెలంగాణ అనే పదం ఉంది. తెలంగాణ తల్లి భావన 1940లోనే దాశరథి నిజాం భటులు తీసుకుపోయారని నిజామాబాద్ జైల్లో వేస్తే, ఆ జైల్లో కొడుతుంటే చిత్రహింసలు భరిస్తూ బొగ్గు ముక్క తీసుకొని, పండ్లు దోముకోవడానికి బొగ్గు ముక్క ఇస్తే ఆ బొగ్గు ముక్కను తీసుకొని జైలు గోడల మీద రాసిండు. మూగవోయిన కోటి తమ్ముల గళాల పాట పలికించి కవితా జవమ్ము కూర్చి నా కళానకు బలమిచ్చి నడిపినట్టి నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని ఆ జైలు గోడల మీద రాసిండు ఆయన. కోటి తెలుగుల బంగారు కొండ కింద పరుచుకొన్నట్టి సరస్సు లోపల వసించి పొద్దు పొద్దున అందాల పూలు పూయు నా తెలంగాణ తల్లి కంజాతవల్లి అని రాసిండు దాశరథి 1940లోనే. ఆ పోరాటాన్ని కూడా ఏమని పిలిచినాం మనం? వీర తెలంగాణ సాయుధ పోరాటం అన్నాం. రావెళ్ళ వెంకట్రామారావు 40లోనే పాట రాసిండు. అబలయని దేశమును కబళింప తలపడిన పరరాజులకు స్త్రీల పటు శౌర్యమును చూపి రాజ్యతంత్రము నడిపెరా తెలంగాణ రాణి రుద్రమదేవిరా, రాజ్యతంత్రము నడిపెరా తెలంగాణ రాణి రుద్రమదేవిరా. కథనాన శత్రువుల కుత్తుకల నవలీల, కథనాన శత్రువుల కుత్తుకల నవలీల ఉత్తరించిన బలోన్మత్తులేలిన భూమి. వీరులకు మొగసాలరా తెలంగాణ ధీరులకు కాణాచిరా, వీరులకు మొగసాలరా తెలంగాణ ధీరులకు కాణాచిరా. కల్పనాతీతమౌ కమనీయ శిల్పమును వేయి కంబాలలో వెలగించి మించినది. అడుగడుగు శిల్పాలురా తెలంగాణ ఆలయపు శిఖరాలురా. భూగర్భమున గనులు పొంగిపారే నదులు శృంగార వనతతుల సింగారముల పంట నా తల్లి తెలంగాణరా వెలలేని నందనోద్యానమురా అని 40లోనే రావెళ్ళ వెంకట్రామారావు ప్రకటించిన తెలంగాణను ఇవాళ ఒకడొచ్చి నీ అయ్య జాగిరా అంటాడు, ఒకడు డిక్షనరీలో లేదంటాడు. కేసీఆర్ అనే సింహం కుర్చీలో లేదు కనుకనే, కేసీఆర్ కుర్చీలో ఉంటే జై తెలంగాణ అనే ఆత్మగౌరవ నినాదం సింహంలా కూర్చున్నట్టు ఆయన లేడు కనుకనే ఈ గుంటనక్కలు ఇవాళ మళ్ళా తెలంగాణను కబళించడానికి చూస్తున్నాయి. ఇక్కడ వర్ధనపేట అప్రమత్తం కావాలి, ఈ కుట్రల్ని పసిగట్టాలి. తిరిగి తెలంగాణను ఈ ఈనగాచి నక్కల పాలు కాకుండా, ఈ దాచి దయ్యాల పాలు చేసినట్టు కాకుండా
అటు తెలంగాణ వ్యతిరేకుల కుట్రల్ని వాళ్ళకు సహకరిస్తున్న కోవర్ట్ రేవంత్ రెడ్డి కుట్రల్ని బద్దలు కొట్టి తిరిగి మనం ఈ తెలంగాణ గోల్కొండ కోట మీద సెక్రటేరియట్ మీద గులాబీ జెండా ఎగరేయాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.